రాయ్‌బరేలీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు రాహుల్ గాంధీ. వాయనాడ్ సీటుని ఆయన వదులుకున్నారు. వాయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగుతున్నారు. వయనాడు రాహుల్ గాంధీకి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన సీటు. రాయ్‌బరేలీ గాంధీ ఫ్యామిలీకి వారసత్వంగా దక్కిన సీటు. 2 సీట్లలో భారీ మెజార్టీతో గెలుపొందిన రాహుల్ గాంధీ చివరకు రాయ్‌బరేలీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించారు. వయనాడు సీటును వదులుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే రాయ్‌బరేలీలో తన విజయం కోసం ఎంతో కృషి చేసిన చెల్లి ప్రియాంక గాంధీని వయనాడు నుంచి బరిలో దింపాలని నిర్ణయించారు. దీంతో ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తొలిసారి ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచే ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు రాయ్‌బరేలీ వయనాడు ప్రజలతో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు రాహుల్ గాంధీ. వయనాడును తరచూ సందర్శిస్తానని, అక్కడి ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సీటును వదులుకోవడం చాలా కఠిన నిర్ణయమన్నారు. వయనాడు ప్రజలను జీవితాంతం గుర్తుంచుకుంటానని రాహుల్ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వయనాడు, రాయ్‌బరేలీ సీట్లలో ఏ సీటును వదులుకోవాలి అన్న విషయంపై ఈ సమావేశంలో చర్చించారు.